Hello viewers, welcome to my YouTube channel. This is Vinay here and last topic లో మీరు మంచి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇచ్చారు అండ్ అలాగే ముందు కూడా ఇలాంటి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను బెటర్ కాంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలా చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు అంతే నేను ఇంకా నా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని బెటర్గా నేను మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు దోహదపడుతుంది. అండ్ అలాగే ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మీకు ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ అయినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. సరే, లేట్ చేయకుండా ఇవాటి టాపిక్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి వ్యవస్థ. వస్తు మార్పిడి వ్యవస్థ అంటే ఏంటి, చరిత్రలో దాని యొక్క ప్రభావం ఏమిటి, దీని మూలాన ఏ రకమైన కాన్ఫ్లిక్ట్స్ మానవాళి ఎదుర్కొని ఉంది, లేదంటే ఏ రకమైన ఉపయోగాలు, దీనికోసం మనం ముందుగా పూర్తిగా మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బార్టర్ సిస్టమ్, ఇట్ రెఫర్స్ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అదర్స్. So it is a barter between two consenting parties or two consenting individuals. ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు పార్టీల మధ్య వాళ్ళకున్న అవసరాలకి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా రెండు పార్టీల మధ్య ఒక వస్తువుల మార్పిడి జరిగేదని ఒక ట్రేడ్నే మనం ఇవాళ రోజున బార్టర్ సిస్టమ్ అని అంటాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉల్లిగడ్డలను పండించగలిగిన వ్యక్తి ఇంకో వ్యక్తి బంగాళదుంపలు పండించగలడం అని అనుకుందాం. ఈ ఉల్లిగడ్డలు పండించిన వ్యక్తి తన దగ్గర ఉన్న ఉల్లిగడ్డలు తీసుకొచ్చి ఈ ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అన్నమాట. అలాగే తన దగ్గర ఉన్న ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు తీసుకొచ్చి ఉల్లిగడ్డలు కలిగిన వ్యక్తికి ఇవ్వడం. ఇలా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న ట్రేడ్ని మనం ఇవాళ రోజున బార్టర్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్ అని అంటాం. అయితే ఇలా కొనసాగుతున్న బార్టర్ సిస్టంలో ఈ వస్తు మార్పిడి వ్యవస్థలో కాన్ఫ్లిక్ట్స్ రాకపోలేదు. అది ఎలా అంటే ఇంగ్లీష్లో డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వర్డ్స్ అని అంటారు. అంటే ఈ పర్సన్ ఏ దగ్గర ఉన్నది పర్సన్ బికి ఖచ్చితంగా అది అవసరం పడాలి, అలాగే పర్సన్ బి దగ్గర ఉన్నది పర్సన్ ఏకి ఖచ్చితంగా అవసరం పడాలి. అంటే ఉదాహరణకు ఈయన పండించగలిగిన ఐటెం ఏదైతే ఉందో, ఒక ఉల్లిగడ్డ ఏదైతే ఉందో దాని అవసరం ఖచ్చితంగా బి దగ్గర ఉన్నప్పుడే ఆ బార్టర్ చెల్లుతుంది. అలాగే బి దగ్గర ఉన్న వస్తువు ఏదైతే ఉందో, ఒక బంగాళదుంప ఏదైతే ఉందో అది ఏకి అవసరం అయినప్పుడే అవుతుంది. సో దేర్ ఇస్ దిస్ ల్యాక్ ఆఫ్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వర్డ్స్. ఇద్దరికి వాళ్ళకి కావలసిన వస్తువులు ఇద్దరి దగ్గర ఉన్నప్పుడే అది అవుతుంది. వీళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే అవుతుంది. అలా అవ్వని ప్రతిసారి అది కాన్ఫ్లిక్ట్ దారి తీస్తుంది, ఆ బార్టర్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఉన్న బార్టర్ సిస్టమ్ ఇది ఫెయిల్ అవుతున్నప్పుడు దీనికి చెక్ పెట్టడానికి మానవాళికి ఇంకొక వేరే సిస్టమ్ కావాల్సి వచ్చింది. అది కాలక్రమేణా పోతూ 7వ శతాబ్దంలో ట్యాంగ్ డైనాసిటీ వాళ్ళు, చైనాలోని ట్యాంగ్ డైనాసిటీ వాళ్ళు పేపర్ కరెన్సీని మొత్తం అయితే తీసుకొచ్చారు. అంటే అప్పటిదాకా ఉన్న బార్టర్ సిస్టమ్ పోయి, నాణ్యాలు పోయి, సముద్ర ముత్యాన్ని నాణ్యాన్ని మార్చేవారు, వస్తు మార్కంగా మార్చేవారు. అది పోయి పేపర్ కరెన్సీ అప్పుడు వాళ్ళకి ఆద్యులు చైనీయులు ట్యాంగ్ డైనాసిటీ వాళ్ళు 7వ శతాబ్దంలో కనుగొన్నారు. వాళ్ళు కనుగొన్నా సరే 11వ శతాబ్దం వచ్చినంత వరకు ఆ ట్యాంగ్ డైనాసిటీని ఇంకొక చైనీ వర్గం వాళ్ళు ఇంకొక పేపర్ కరెన్సీని తీసుకొచ్చినంత వరకు ఆ కాగితానికి అంత వాల్యూ లేదు, అది పూర్తిగా ప్రబలలేదు, పూర్తిగా అంతటా ప్రాకలేదు. ట్యాంగ్ డైనాసిటీ వాళ్ళు 11వ శతాబ్దంలో వచ్చి దాన్ని మళ్ళీ పేపర్ కరెన్సీని పునరుద్ధరించే ప్రయత్నం చేసి IOU అనే సైన్ చేసిన రాజముద్ర కలిగిన పేపర్ని తీసుకొచ్చి చైనీయులు ఆ మంగోలియా రాజ్యం అంతటా వ్యాప్తి చెందించేలా చేశారు. IOU అంటే IOU, నేను నీకు ఇంత రుణపడి ఉన్నాను అని ఆ పేపర్ రాజముద్ర కింగ్స్ అథారిటీ ఉండేది. చైనీయుల్లో
సాంగ్ డైనాసిటీ రాజులు దాన్ని ముద్రించి అక్కడ ప్రజలకు ఇచ్చేవారు. ఆ ప్రజలు వాడుకునేవారు ఆ పేపర్స్. అలా పేపర్ కరెన్సీ ఈ రోజున ఇక్కడ దాకా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఐఓయు అంటే నేను నీకు ఇంత రుణపడి ఉన్నాను, ఆ మొత్తం ఎంతైనా కావచ్చు. దానికి ఒక రాజు అప్పటి కాలంలో, రాజుల కాలంలో, మధ్యయుగంలో రాజు దానికి ముద్రిస్తూ ఉన్నారు, దానికి ఒక వాల్యూ ఆపాదిస్తూ ఉన్నారు. లేకపోతే దానికి వాల్యూ లేదు. ఆ ఇచ్చే వస్తువుకే వాల్యూ, వస్తువు ఏదైనా కావచ్చు, దానిదే వాల్యూ. ఆ ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ది కావచ్చు. కన్జ్యూమర్ దగ్గర ఉన్న ఈ కాగితానికి రాజు ముద్ర లేకపోయినా, రాజులు దానికి ఆమోదించకపోయినా కాగితానికి సున్నా, దానికి వాల్యూ, దానికి విలువ లేదు. అందుకంటే అన్లెస్ వీ యాడ్ సమ్ వాల్యూ టు ఇట్ ఈస్ జస్ట్ అ ఫార్మ్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఆర్ కాయిన్. ఓన్లీ ద బార్టర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద కన్సెంటింగ్ పార్టీస్ ఆర్ గ్రూప్స్ ఆర్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఇస్ ద మెయిన్ థింగ్ ఓవర్ హియర్. ఆ మారకం ఏదైతే ఉందో అది అవసరం. ఆ మారకానికి ఒక ప్రత్యామ్నాయంగా ఈ కరెన్సీ పేపర్ని అప్పట్లో రాజుల కాలంలో తీసుకొచ్చారు. అది అలా కాలక్రమేణా రూపాంతరం చెందుతూ అలాగా కరెన్సీ అని అన్ని దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇండియాలో మొట్టమొదటి పేపర్ కరెన్సీని తీసుకొచ్చిన వ్యక్తి షేర్షా సూరి. ఈ షేర్షా సూరి డైనాసిటీని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ షేర్షా సూరి అప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా పేపర్ కరెన్సీని తీసుకురావాలి, ఇండియా మొత్తం ప్రాచుర్యం చేయించాలి అని చెప్పేసి తన సామ్రాజ్యం నుంచి సమరసం అనే బీహార్లో ఒక సామ్రాజ్యం నుంచి తను మొట్టమొదటిగా ఈ పేపర్ కరెన్సీని తీసుకొచ్చాడు. దాని తర్వాత అది అలా రూపాంతరం చెందుతూ అలా పేపర్ కరెన్సీ అలా వచ్చేసింది ఇండియాలో. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆర్బీఐ వచ్చింది. ఆర్బీఐ నోట్స్ ముద్రణ చేస్తూ ఉంది. 5 రూపాయల కాయిన్ అని చెప్పి 10 రూపాయల కాయిన్, 100 రూపాయలు, అది అలా వ్యాప్తిలోకి వచ్చింది. అండ్ అలాగే యుఎస్లోకి చూసుకుంటూ పోతే యుఎస్లో మసాచ్యుసెట్స్ వాళ్ళు మొత్తం మసాచ్యుసెట్స్ అనే స్టేట్లో ఆ ఊర్లో అక్కడ తీసుకొని వచ్చారు. అక్కడ కూడా ముద్రణ దేనికోసం చేశారు అంటే మిలిటరీ ఫండింగ్ కోసం చేశారు. సో అలా రూపాంతరం చేస్తూ రకరకాల సమాజాల్లో, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల సమాజాల్లో అక్కడ ఉన్న అవసరానికి తగ్గట్టుగా పేపర్ కరెన్సీ అలా దానికి వ్యాప్తిలోకి వచ్చింది. అలా మొత్తం ప్రపంచం అంతా దాని తాలూకా సర్క్యులేషన్ అలా పోయింది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆ కాగితానికి వాల్యూ ఆపాదించకపోతే, వ్యవస్థ దానికి ఆపాదించకపోతే దానికి వాల్యూ లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఐ ఓ యూ దిస్ మచ్, నేను నీకు ఇంత రుణపడి ఉన్నాను, ఆ కాగితం విలువ. దానికి ఒక రాజముద్రణ కానీ ఒక స్టేట్ అథారిటీ దానికి స్టాంప్ చేయకపోతే, ఆర్బీఐ స్టాంప్ చేయకపోతే ఇట్స్ జస్ట్ అ ఫార్మ్ ఆఫ్ పేపర్ ఆర్ కాయిన్. దీనికి ఆల్టర్నేటివ్స్ కనుగొనకపోతే సమాజం ఇంకా ముందుకు పోదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కాగితాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటారు, తక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళ దగ్గర ఈ కాన్ఫ్లిక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళకి ఎక్కువ విలువ, లేదని వీళ్ళకి విలువ. ఆ విలువ ఒకరు ఆపాదిస్తే కానీ దానికి విలువ లేదన్న విషయాన్ని, సత్యాన్ని అందరూ గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్గా ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ రావచ్చు, లేదా ఒక వర్చువల్ కరెన్సీస్ రావచ్చు. సో ఇది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు లేవు అని మనం మూర్ఖంగా ఆలోచించాల్సిన పని లేదు, మూర్ఖంగా అనుకోవాల్సిన పని లేదు. సో ఇట్ ఈస్ ఆఫ్ వాల్యూ అన్లెస్ వీ యాడ్ సమ్ వాల్యూ టు ఇట్. అలాగే ఈ రోజున బార్టర్ సిస్టమ్ ఇంకా కొనసాగుతున్న ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒరిస్సాలో పోతుంటే, లేదంటే అక్కడ బీహార్లో పోయిన కొన్ని కొండ ప్రాంతాల్లో ఇంకా బార్టర్ సిస్టమ్ కొనసాగుతుంది, వస్తు మార్పిడి వ్యవస్థ. అయితే మనం వాళ్ళని అనొచ్చు, వాళ్ళు ఇంకా చదువుకోలేదు, వెనకబడిపోయి ఉన్నారు. అదేం కాదు. It is not that they don't know the value of it. It is because they still respect the barter system. అదొక ఫెయిర్ ట్రేడ్ అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ అవసరం మట్టుకు వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అవసరం తగ్గట్టు వీళ్ళు తీసుకోవడం.
సో అదొక ఫేక్ ట్రేడ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది ఒకరు ఆపాదిస్తే కానీ దీనికి వాల్యూ లేదు, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. బంగారానికి ఇంట్రెన్సిక్ వాల్యూ నేచురల్గా వచ్చింది కాబట్టి, ఒక ఓర్ నుండి వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి దానికి వాల్యూ, మెటల్స్కి ఏదైనా సరే. కానీ దీనికి మాత్రం, కరెన్సీకి మాత్రం ఒకరు ఆమోదం తెలిపితే, మనం ఆమోదం తెలిపితే కానీ దానికి వాల్యూ లేదు. అండ్ అలాగే నేను గతంలో చెప్పినట్టు ఇది మనుషుల కోసం మనుషులు కల్పించుకునే వ్యవస్థ. ఎవరికి నష్టం ఎవరికి ప్రయోజనం అన్న దాంట్లో మీకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ నష్టపోయే వ్యక్తులు ముందుగానే దాన్ని పసిగట్టి దానికోసం ముందుగానే గ్రహించి బయటకు వచ్చి ప్రొడక్ట్ చేయాలి. అంటే రూఫ్ టాప్ ఎగిరిపోయేలా చేయాలి. అలా చేసినప్పుడే అది ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మనం అందరూ ఉన్నట్టు, లేదంటే లేదు. సో దీనికోసం ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే కరెన్సీ ఇంకా నడుస్తూనే ఉంది. అండ్ ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ, వర్చువల్ కరెన్సీ వస్తుంది. అండ్ దాని అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడప్పుడే మనం గెస్ చేసి చెప్పలేం. బట్ ఫ్యూచర్లో దాని అప్లికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి గైస్ టుడేస్ టాపిక్. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ బార్టర్ సిస్టమ్ అండ్ కరెన్సీ. సో ఇది టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే దీనికోసం ఇలా ఫర్దర్గా నేను ఎలాంటి టాపిక్స్ కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. So thank you so much guys, and until next time, see you. Thank you very much.